టన్ ఇసుకో 500 ఉంటుందండి. ట్రాక్టర్ 2500 ఉంటది. కొంటవేటి ఒక్క 20 అడుగులు లోపలికి వెళ్తే నువ్వా నేనా అని ఇసుక దొరుకుద్ది. పడవకు 10 మంది చొప్పున తోడామనుకోండి 3 గంటల్లో పడవ నిండిపోద్ది. ట్రాక్టర్కి 4 టన్నులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటుంది 2500 ఉంటుంది. ట్రాక్టర్కి 2000 తగ్గదు. అవతల కూలికి వెళ్తే రోజుకి 200 ఇస్తారు. దానికి ₹1 తగ్గకుండా చూసుకునే పూచి నాది. ఏమంటారు? నేను 2000 అమ్ముతాను, కొంటారా? ఏటి నాతోనే వ్యాపారమా? డబ్బులు కాడ మీరోటి నేనోటి ఏంటండి? మరీ ఇబ్బంది చెప్పండి, రావు గారికి అమ్మేస్తాను. రోజుకి ఎన్ని టన్నులు ఇవ్వగలవు? అయినా ఇప్పుడు ఏమైందండి? అంతా బానే ఉన్నాం కదా. బాబీ నువ్వు 25 ఏళ్ళుగా సుబ్బారావు గారు మిల్లు పనిచేస్తున్నావు కదా, ఒక్కడైనా నేను పేరెట్ పిలిచాడా? ఇప్పటికీ తెలదు బాబాయ్. ఇప్పుడు మమ్మల్ని అందరూ ఉద్ధరించేస్తాడు. ఈడు టౌన్ లో ఓ పిల్లని ప్రేమించి వాళ్ళ బాబుతో మన ఊర్లో సినిమాలు కడతాను పందెంగా హేడు. ఏరా సాగరు, నిజమేనంట్రా? అమ్మాయి కోసం పందెం అయితే నిజమే పెద్దమ్మ, కానీ పందెం కోసం థియేటర్ మన ఊళ్ళోనే కట్టక్కర్లేదురా. వాళ్ళు మన ఊరిని అవమానించారు. తప్పు నీది కాదురా, నువ్వు పుట్టిన నేలది. మనకు గుర్తింపు లేదని విషయం మనకే గుర్తేయారు. మనమేంటో వాళ్ళకి చూపెట్టాలి. అసలు ఏమి లేని ఊళ్ళో సినిమాలు ఎందురా? సైదులు బాబాయ్, నెల రోజులు ఐసులు అమ్మితే ఎంత వచ్చిందిరా? 10,000 వచ్చాయి బాబాయ్. మా లక్ష్మి నీ బజ్జీల బండికి ఎంత మిగిలిందేటి? 5,000 బాబాయ్. చూసారా, ఆడు గట్టిగా గాలి ఎత్తే సిరిగిపోయి తెరెత్తేనే మీరు ఇంత సంపాదిస్తే ఇక సినిమాలు కడితే సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళకపోయి ఉంటే అసలు రామాయణమే జరిగేది కాదేమో. ఆడ అమ్మాయిని ప్రేమించకపోయి ఉంటే ఈ లంక మరి అవకాశం వచ్చేది కాదేమో. ఆడు ఎవరి కోసం గెలవాలనుకున్నా గెలవడం మనకు అవసరం. ఆడి గెలుపులో నేనుండాలనుకుంటున్నాను. చూసే చూపే మారిందంటే నువ్వే వెళ్ళే దారుల్లోన ఆపేస్తున్నా.